అల్లు అర్జున్‌ది ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు 'శ్రీతేజ్' అన్నట. అతనిది ఏంటి అసలు కంప్లెయింట్? ఇప్పుడు అతన్ని ఎందుకు వెంటిలేటర్ మీద ఉంచిర్రు అంటున్నారు. అసలు ట్రీట్‌మెంట్ నడుస్తుందా లేదా అనేది ఎవ్వరు కనీసం ఎళ్లి చూసినోళ్ళు లేరు. ప్రతిపక్ష నాయకులు లేరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సో కాల్డ్ ఎవరైతే అల్లు అర్జున్ అంతమంది ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఎళ్ళిర్రో కనీసం వాళ్ళు లేరు. అల్లు అర్జున్ కూడా దాదాపు ఇప్పటిదాకా ఎళ్ళని పరిస్థితి. ఈ ఏం జరుగుతుందంటే మీరన్నట్టుగా ఇప్పుడు డిశ్చార్జ్ అనేది ఒక అనుమానం క్రియేట్ చేసిర్రు మీరు. అంటే ఎట్లా డిశ్చార్జ్ అవుతాడు అనే దాని మీద. అంటే మీ ఆలోచన ఏంటి? అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు? బ్రదరు ఈరోజు సంధ్యా థియేటర్ లెటర్ ఇచ్చిండు డీసీపీకి ఒప్పుకుంటా. ఏమని ఇచ్చిండ్రు? ఫలానా అల్లు అర్జున్ అనేటోడు హీరోయిన్ ప్రొడ్యూసర్లు కొంతమంది థియేటర్కి వస్తుండ్రు అని అంటారు. ఈ పోలీసు వాళ్ళు ఎవరికి రక్షణ ఇవ్వాలి? వాళ్ళకి ఏమని ఇచ్చిండ్రు? ఇంతమంది పబ్లిక్ వస్తుంది, ఆ పబ్లిక్ వీళ్ళ మీద వాడకుంటే ఏమని చెప్పిండ్రు. నీకు నీట్గా మీరు విజువల్ చూడొచ్చు. కొన్ని వందల మంది ఫాలోవర్తో 3000 మంది సోషల్ మీడియా వాళ్ళు పోస్ట్ చేసిండ్రు. ఏమని? అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వస్తుంది. అందరు పబ్లిక్ మొత్తం అక్కడికి ఇచ్చారు. అవును. మీకు టికెట్లు కూడా ఆన్లైన్ ఇవ్వాలి, అక్కడికి వచ్చినాక టికెట్లు ఇచ్చారు. అవును. ఎందుకనంటే ఆ టికెట్ల కోసం జనం బాగా రావాలని, అది బాగా చూపించుకోవాలి. ఎందుకంటే సినిమా కొంచెం బిస్కెట్ అయింది, అనుకున్న స్థాయిలో రాలేదు, అది బిస్కెట్ అయింది కాబట్టి దాని హైప్ లేపాలి ఆ రాత్రి. కాబట్టి వాళ్ళు మొత్తం అక్కడికి వచ్చి వాళ్ళ హైప్ లేపుకోనికి ఇచ్చేసారు. పోలీసు వాళ్ళు పిల్లగానే దుఃఖంగానే వాళ్ళ అడ్వకేట్ అంటారు జగన్మోహన్ రెడ్డి మనిషి అంట. మరి జగన్ అనేటోడు ఇటువంటి అడ్వకేట్ ఎట్లా పెట్టుకుంటూ ఆ అడ్వకేట్ ఈయన వాదించుకొని ఎట్లా చెప్పిన కాదు. పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడనీకే పోయినరు అని అన్నారు. అరే బాబు, అల్లు అర్జున్ పెద్ద హీరో కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయనీకి వస్తే వాళ్ళ అమ్మ మీద వాడు ఏడిచిండు, వాళ్ళ నాయన మీద వాడు ఏడిచిండు. ఇంటికి వచ్చే 1000 మంది మీద కౌగిలించుకొని 1000 మంది మీద వాడు ఏడిచిండు. ప్రమేయం లేకుండా వాడు రాకుండా చెప్పవు కదా, వాడు రాకుండా ఆ రోజు సినిమా ఫ్లాపు. అర్థమైందా? జనం రాకపోవు. జనం బ్రదర్ సంధ్య అంటే అవును. వీరు బలిసి రావన్నా, పీకనికి రావన్నా, వీరు అక్కడికి వాళ్ళ అడ్వకేట్ చెప్పేది పీకనికి ఏంటంటే రావన్నా. అసలు అల్లు అర్జున్‌కి అక్కడ ఇంటెన్షనల్ గా చేసింది కాదు. అలాగే అతనికి తెలియదు కూడా అక్కడ జరిగింది బ్రదర్ అన్న విషయం వాళ్ళ అనేది. అడ్వకేట్ నేను ఒకటి అడుగుతా, దమ్ము ఉంటే మొగోడైతే మునగాడైతే నిరంజనిలో ఒకటి అడుగుతా, వివేకానంద రెడ్డి ఎవడు చంపిండో చెప్పమాను. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవడు చంపిండో చెప్పమాను దమ్ముంటే. అదేంట దానికి కూడా నువ్వు అబద్ధాలే చెప్తావు కదా. నిరంజన్ అంటే ఫీజు కట్టేది అబద్ధాలు చెప్పనీకి. ఇంకా ఇక్కడ బాధ ఏంటంటే పోలీసులను ఇన్సల్ట్గా మాట్లాడిండు. మా హీరోను చూడనీక, పిచ్చకుండను చూడనీక అంట వీళ్ళు మొత్తం పోయినట్ట పోలీసులు. ఎంతమంది చూడరాప పోలీసు వాళ్ళు? ఎంతమందిని చూడరు చెప్పు? షారుఖ్ ఖాన్ అసలు పెద్ద పెద్ద వాళ్ళకే ఇచ్చేస్తారు. షారుఖ్ ఖాన్ అసలు కొడుకుని లోపడేస్తేనే దిక్కు లేదు. 15 రోజులు 20 రోజుల్లో ఉండే. ఎందుకంటే అది బొంబాయి పోలీసు కాబట్టి చింపొదిలేసారు. వీళ్ళు ఇది కాబట్టి వీళ్ళు చేసే మాటలు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎట్లా రెచ్చగొట్టినంటే అడ్వకేట్ రేప దినాన సినిమా యాక్టర్ ఎవరైనా దొరికితే తోలు తీసుకోలేదు, పక్కా దొరుకుతారు వీళ్ళు. ఇలా డ్రగ్స్ నడుస్తాయి, మీటూ నడుస్తాయి, అన్ని నడుస్తాయి. బోక్ వ్యవహారాలు అన్ని ఫిలిం ల్యాండ్లు ఉంటాయి. అర్థమైందా? నీకు రేపు శ్రీరెడ్డి అనే టైం ఎందుకు రోడ్డు ఎక్కింది? రానని అడిగితే చెప్తాడు మంచిగా సమాధానం. అది మీ బతుకులు. ఇప్పుడు పోలీసు వాళ్ళను ఇదా రెచ్చగొట్టింది తప్ప రేపు అల్లు అర్జున్ మళ్ళా తుసుక్కున ఏదైనా దాన్ని అరెస్ట్ అయింది అనుకో, అర్థమైందా? ఈరోజు తోలు తీసు. ఇప్పుడు సివి ఆనంద్ ఉండు విఐపి కమిషనర్ ఉండు కాబట్టి బతికి బయటకు వచ్చిండు. విఐపి కమిషనర్ ఆయన, విఐపీలను కాపాడుట్లా మునగాడు సివి ఆనంద్ గారు. సివి ఆనంద్ మీద కొత్త శ్రీనివాస్ రెడ్డి ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్, ఇయాడికి బయటికి రాకపో. ఆయన కేసు పక్కడ బందీగా తిప్పుకుంటూ వచ్చి కరెక్ట్ ఫిక్స్ చేసుకుసా పెడతారు. ఇవాళ విఐపి వీళ్ళు, అందుకనే విఐపీలు కాపాడే విఐపి కల్చర్. అందుకనే వీళ్ళు న్యూ ఇయర్ నైట్ వీళ్ళందరికీ పోతారు సివి ఆనంద్ వీళ్ళందరూ. వీళ్ళని అందుకనే పెట్టుకుంటారు కమిషనర్గా ఇసొంటోళ్ళు. వీళ్ళంతా ఎస్ బాస్ కమిషనర్స్. రైట్. ఆయన కానీ సుధీర్ బాబు కానీ సేఫ్ గా బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? లేకపోతే మీరు అన్నట్టుగా ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆయన డిశ్చార్జ్ పెట్టాలా? వాళ్ళు ఎట్లా డిక్లేర్ చేస్తుండ్రు అనేది చూస్తుండ్రు బ్రదర్. నేను కూడా తమాషా చూస్తున్నా. అదేందా నేనైతే ఆ పిల్లగాని తండ్రి నాకు సజెషన్ ఇస్తే ఆ పిల్లగాని అట్నే తీసుకుపోయి అల్లు అర్జున్ పెట్టి మంచిగా అయినాక నాకు అప్పచెప్పుందని చెప్పి పెట్టి రావాలి. వీరెందుకు ఉండాలా? వీరెందుకు ఉండాలమ్మా? ఈ పిల్లగాని తండ్రి పిచ్చకుండా 10 లక్షలకు 10 లక్షలే ఇచ్చిండ్రు. 15 లక్షలు తర్వాత ఇస్తామంటే ఎప్పుడు ఇస్తామనేది మనకు అర్థమైపోవాలి. ఏమైనా చెప్తే అంత బేవర్స్ కానీ లాంటి ఫాలోవర్స్ కానీ నా కడుపు రగిలిపోతుంది. ఇవాళ ఈ తండ్రి అనేటో నిజంగా తెలివిగల్లోడు అయితే
నా కొడుకు మంచిగా అయినాకనే నాకు ఈ అల్లు అర్జున్ వచ్చినందు వల్లనే నా కొడుకు ఇదైంది, నా భార్య చచ్చిపోయింది, ఆమె నేను వారణాసి పోయి అస్థికలు కలిపి రావాలి, మంచిగా అయినాక నాకు తెచ్చి అని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పి ఆయన పెళ్ళాన్ని చూడమని చెప్పాలి. అల్లు అర్జున్ వాళ్ళే టిఫిన్లు పోయమనాలి దవాఖానలకు. అర్థమైందా? వీళ్ళు పిల్లలు చచ్చినాక కూడా ఎట్లా తెగిడి వాళ్ళని కూడా తెలియదు తప్ప. ఒక వారసుడు చచ్చిపోయినాక ఏముంటుందబ్బా లైఫ్? ఎట్లుంటుంది చెప్పు లైఫ్? కాబట్టి దీనికి 100% ఇన్నే అడ్వకేట్ ఏదైతే మాట్లాడిందో అందులో పోలీసు వాళ్ళని హ్యూమిలేట్ చేసి ఈరోజు పోలీసు యూనియన్ గాడిదలా కాస్తుందా ఈ పదం వాడినప్పుడు? ఎందుకు చెప్తలేరు పోలీస్ యూనియన్? ఈరోజు పోలీసుల తరపున నేనే మాట్లాడాలి, బాధితుల తరపున మేమే మాట్లాడాలి. అర్థమైందా? ఇన్ని ఇష్యూస్ పైన ఇన్ని సంఘాలు ఉంటే పీకనికి అబ్బా బొకే ఇచ్చుకుంటా సిగ్గు లేకుండా పోలీస్ యూనియన్ వాళ్ళు ఫోటో ఇచ్చుకుంటా ట్రాన్స్ఫర్ల కోసం సంకనాకనికి పోయి దిగుతారు. వాడు మహమూద్ అలీ గారు కానిస్టేబుల్ చెంప మీద పడితే దిక్కులేదు పోలీసు వాళ్ళకు, పోలీసు సంఘానికి. నేను ఫోన్ చేసి మాట్లాడినా, అదే బ్రదర్ నేను పోయి ఎస్ఆర్ నగర్ నేను కంప్లైంట్ ఇచ్చిన. మరి అంటే కేటీఆర్ అరెస్ట్ ఉండే ఛాన్స్ ఫైనల్ గా ఒక మాట చెప్పండి. కేటీఆర్ అరెస్ట్ ఏమైతే బ్రదర్ విఐపీలు ఏమైతుంది చెప్పు? మళ్ళా గవర్నమెంట్ మేము వస్తాం వీళ్ళు వస్తే ఎట్లా అని చెప్పి భయపడతారు వాళ్ళు. మళ్ళీ సివి ఆనంద్ మళ్ళీ డీజీపీ కావాలి ఒకవేళ నెక్స్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన బీజేపీ గవర్నమెంట్ వచ్చిన. కాబట్టి అంతా దాని ప్లాన్ ప్రకారం ఈడా బ్రదర్ పార్టీ గిట్టి ఏం లేదు. రెండే బలిసినోళ్ళకో చట్టం ఉంటది, బక్కవడ్డోళ్ళకో చట్టం ఉంటది. పేదోడు డబ్బోడు అంతే రెండే. ఈ రోజు పార్టీలు గీటీలు గాడిదిగుంటే ఏం లేదు. అందరికి అన్ని పార్టీలకు మేఘా కృష్ణారెడ్డి బంధువే, అన్ని పార్టీలకు పోలీసులు సేవకులే. మీ కవిత గారు మరి మీ కవిత అక్కనాల మీ మరి ఏమన్నా మీ బాగా ఫ్రెండ్ కవిత తెలంగాణ ఆడపడుచు మరి అసలు ఏంటి పరిస్థితి? మళ్ళీ బయటకు వస్తుంది. ఎందుకు ఆమెదే నడుస్తుంది అబ్బా గవర్నర్ పార్టీలో ఆమెదే నడుస్తుంది. అవునా? అవును. మరి కాంగ్రెస్ పచ్చకండు వేసుకుంటుంటే ఎవరు? అవునబ్బా నడుస్తాయి కానీ ప్రభుత్వం ఆమెదే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆమెదే. అవునా? అవును అవును. అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు చూపించా కదా అబ్బా. అది ఓకేలే, అంటే నేనది ప్రభుత్వం ఆమెదే నడుస్తుంది. ప్యారలల్ చీఫ్ మినిస్టర్ ఆమె. అవునా? ప్యారలల్ చీఫ్ మినిస్టర్ ఆమె. మరి బిఆర్ఎస్ పార్టీ ఉంది కదా, ప్యారలల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పినా కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడే వాళ్ళు పెట్టింది కదా. తెలంగాణ ఉద్యమం నడుస్తుంటేనే వాళ్ళు యాడిక్వర్ కంపెనీ పెట్టే, తెలంగాణ ఉద్యమం నడుస్తుంటేనే ఆమె ప్యారలల్ చీఫ్ మినిస్టర్. నువ్వేం డౌట్ తినకు, నువ్వేం డౌట్ తినకు. మరి ఇప్పుడు తెలంగాణ తల్లే మా బతుకమ్మను ఎందుకు తీస్తారని అట్లా వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటే బాగా తిట్టిందా అని, ఇంకా జర గట్టిగా తిట్టేది ఉండని. ఈ డ్రామాలన్నీ ఎవరికి తెలుసు అప్ప? లేదు రోడ్డు మీదకి వచ్చి అసలు మొత్తం అన్ని చెప్తారు, అన్ని డ్రామాలు చెప్తారు. లేడీస్ అందరూ లేదు, లేడీస్ అందరూ రోడ్డు మీదకి వస్తారంట బతుకమ్మ గురించి. అవును, అన్ని డ్రామాలు చేస్తారు బ్రదరు. ఇవాళ ఒకటి చెప్తుంటావా, ఓపెన్ గా చెప్పాను నేను ఈ బతుకమ్మ విషయంలో, తెలంగాణ తల్లి విషయంలో రేవంత్ రెడ్డిని ఎక్కడ కూడా నేను తప్పు పట్టా. రేవంత్ రెడ్డి మార్పు అన్నాడు, మార్పు టీజీ చేస్తాను, నేను మార్పు చేస్తా అని చెప్పలే కదా. ఇలా తెలంగాణ ప్రతీక, తెలంగాణ మహిళల ప్రతీక తెలంగాణ తల్లి అంటే భారత్ మాత, అంటే భారత్ మాత అనట ఆమె ఈరోజు భారతదేశంలో మహిళలకు ప్రతీక ఆమెను పెట్టుకుంటారు. ప్రతీక ఆమె జై భారత్ మాతకి అంటారు. మణిపూర్లో ఆడవాళ్ళను నగ్నంగా తిప్పుతారు. అర్థమైందా? ఇక్కడ రేవంత్ రెడ్డి అట్లా కాదు. రేవంత్ రెడ్డి తెలంగాణ మహిళలు ఎట్లుందో అట్లనే తల్లిని తయారు చేసిండ్రు. నేను ముఖ్యంగా తెలంగాణ వచ్చింది, కిరీటం ఎత్తుకపోయి అమ్ముకున్నాం. తెలంగాణ రాగానే వడ్డానం ఎత్తుకపోయి అమ్ముకున్నాం. తెలంగాణ రాగానే పట్టు చీర తీసుకుపోయి అమ్ముకున్నాం. తెలంగాణ రాగానే బతుకమ్మ ఆమె చేతులు ఎందుకు, తెలంగాణ వాళ్ళే ఒప్పుకున్నారు కదా బతుకమ్మ మేమే ఆడతాం, మా ఉన్నత వర్గాలు ఆడితే అని. కాబట్టి ఆమె చేతులున్న బతుకమ్మని మేము గుంజుకున్నాం. తెలంగాణ నిజంగా ఎట్లుంది, తెలంగాణ మహిళల బతుకులు ఎట్లుందో అట్లున్నది. ఇప్పుడు ఆమె ఆర్టీసీ ఫ్రీ బస్ ఎక్కడానికి యోగ్యురాలుగా తెలంగాణ తల్లిని తయారు చేసిరు. అంటే ఫ్రీ బస్ అంతే కదా ఫ్రీ బస్ తెలంగాణ రాకముందు నవరత్నాలు, మాణిక్యాలు, వైడూర్యాలతో అలంకరింపబడ్డ కిరీటం, మెంటల కంఠంలో రత్నాల హారం, చేతికి బంగారు కడాలు, కాళ్ళకు కడాలు, ముత్యాలతోని ఉన్నటువంటి వడ్డానం. అర్థమైందా? ఈరోజు ఒరిజినల్ పట్టుతోని నేతన్న నేర్చిన చీర, చేతుల బతుకమ్మ ఇది, ఇవన్నీ పెట్టుకొని నవనవలు ఆడుతుండే. మరి ఆమె ఫ్రీ బస్ ఎక్కాలి. ఇప్పుడు
ఆ తల్లిని ఫ్రీ బస్ ఎక్కేటట్టు తయారు చేసింది అబ్బా. కిరీటం ఎత్తుకపోయినారు, బతుకమ్మ మా దొరలదని చెప్పి అది గుంజుకున్నారు, వడ్డానం ఎత్తుకపోయి కుదబెట్టుకున్నారు, వరల్డ్ బ్యాంకు చెప్పులు ఎత్తుకపోయినారు, ఇవి ఎత్తుకపోయినారు. మమ్మీ ఇక నువ్వు యూ క్యాన్ ఫ్రీ బస్లో ఎక్కడ పడితే అలా తిరిగి అన్నారు. ఆమెనే ఇప్పుడు తెలంగాణ తల్లి. తెలంగాణలో ఉన్న మహిళలకు ప్రతీక. ఆ మహిళలను ఈరోజు అట్లా తయారు చేసింది. వాస్తవం నేను రియల్ కూడా చేసి అట్నే ఉన్నారు కానీ ఇక తెలంగాణ ఆడవాళ్ళ బతుకులు ఎట్లా అయిపోయినాయి మనం చూసిందిగా. లగ్చర్ల ఆడవాళ్ళు ఎట్లా మాట్లాడారు. కాబట్టి అదే ఈరోజు ప్రతీక. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టగానే అడుక్కోవాలి తెలంగాణ తల్లి రూపం మారబోతుందని. ఈరోజు చేసిండ్రు, అట్నే తయారైంది ఈరోజు బస్సు. అట్లా కొత్త బస్సులు వేసి జరిగిందా? తెలంగాణ తల్లి బస్సు ఎక్కి ఇరుక్కుంటా చెమట కంపు మధ్యలో, అదేందా చెమట కంపు మధ్యలో ఎక్కి తిరగాలి. సీట్ దొరుకుతుంది లేకుంటే లేదు. ఆయన కూర్చోమనేటోళ్ళు కూడా లేరు ఈరోజు. ఆమెకు సపరేట్ సీట్ కూడా లేదు బస్సులలో. ఫ్రీ బస్ అని వేసింది. కొత్త బస్సులు లేవు, కొత్త డ్రైవర్లు లేవు, పాత బస్సులే. జనం మాత్రం పెరిగారు. తెలంగాణ తల్లి బస్సు దగ్గర నిలబడి బస్సు ఎక్కుదామంటే బస్సు కూడా ఆగది ఆడ. ఫుల్ ఆమె ఉరుక్కుంటా ముందు పోయి ఎక్కాలి. నేను జోక్ చేశాను బ్రదర్, రియల్. ఈరోజు తెలంగాణ మహిళల పరిస్థితి ఎట్లుందో తెలంగాణ తల్లిని నేను పోల్చి చూపించిన. అవును, తెలంగాణ ఆడవాళ్ళందరూ కూడా ఎట్లా ఉండాలని కోరుకుంటారు, అట్లా ఉండద్దని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళు అదే కదా అంటున్నారు, సంపన్నుల బతుక తెలంగాణ తల్లి కాదు. అవును, అందుకనే బ్రదర్ నేను అందరూ గుండెలు చించుకుంటున్నారు. గుండెలు చించుకునే అవసరం లేదు. వాళ్ళ మేధావితనం చూపి దశపతి సీన్ వాళ్ళు వీళ్ళు ఏమో చెప్పు. ఒరిజినల్ ఇది బ్రదర్, నేను సింపుల్ గా చెప్తున్నా. రేవంత్ రెడ్డి ఈజ్ 420, అది అందరికీ తెలుసు. నేను అందుకనే రిజల్ట్ రాకముందే నా ముఖ్యమంత్రి చేయొద్దన్న. ఏఐసిసికి పైసలు కావాలి, మాకు దొంగ అయితేనే పైసలు ఎక్కిస్తారు. అర్థమైందా బ్రదర్? దొంగ అయితేనే పైసలు ఎక్కిస్తారు. పోలీసు వాళ్ళు దొంగ పోలీసులు ఉంటారు, మంచి వాళ్ళకి బాగా విలువిస్తారు. ఎందుకంటే ఎత్తుకొచ్చిన బంగారం అంతా 50-50 ఉంటుంది వీళ్ళకి. అర్థమైందా బ్రదర్? కాబట్టి ఈ రోజు ఏఐసిసి కూడా దొంగల సర్ది కడుతుంది. కాబట్టి ఇలా ఎవరి తప్పులేదు. రేవంత్ రెడ్డి కరెక్ట్ చెప్పిండు. నేను నా క్యారెక్టర్ ఏందో ఏఐసిసికి తెలుసు, నా క్యారెక్టర్ ఏందో 4 కోట్ల జనానికి తెలుసు, నా క్యారెక్టర్ ఏందో భారతదేశంలో ఉన్నది తెలుసు, ప్రపంచం అంతా తెలుసు. గూగుల్ కొడితే నేను ఎవడో తెలుస్తుంది. అయినా మీరు ముఖ్యమంత్రి నాకు ఇచ్చిండ్రు ఎందుకు? నా దగ్గర పైసలు చూసి నా దొంగతనం చూసి. అందుకని నేను పుష్పనే అంటాను కదా. పుష్ప ఆ సినిమా ఏమన్నా ఏది పాకిస్తాన్ లో రేవంత్ రెడ్డి యుద్ధాలు చేసింది ఏదైనా మంచి నేర్పిందా? దొంగలు ఎట్లా కావాలనో దొంగలు ఎట్లా తయారు కావాలనో పుష్ప దొరికితే తెలుస్తుంది. అది రేవంత్ రెడ్డి చూసిండ్రు, ఆయన స్టోరీ వాళ్ళు తీసిండ్రు.